మంథని మధుకర్ రీపోస్ట్ మార్టం కొనసాగుతోంది. జిల్లా జడ్జ్ అలానే ఉస్మానియా కాకతీయ వర్సిటీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలో రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మధుకర్ను పొలంలో పూడ్చిపెట్టారు. అక్కడే రీపోస్ట్ మార్టం చేస్తున్నారు. కొద్దిసేపట్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అనంతరం సీల్డ్ కవర్లో నివేదికను హైకోర్టుకు అందించనున్నారు అధికారులు. మరోవైపు సెన్సిటివ్ విషయం కావడంతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మందికి పైగా పోలీసులను మోహరించారు. మధుకర్ తల్లిదండ్రులతో పాటు దళిత సంఘాలు అక్కడకు చేరుకున్నాయి. రీపోస్ట్ మార్టం గురించిన తాజా సమాచారం మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, ఈ రీపోస్ట్ మార్టం ఎంతసేపట్లో పూర్తవుతుంది? దీనిపై అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం మధుకర్ కు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే ప్రారంభమైతే ఇంకా భూమిలో నుంచి ఆ శవాన్ని వెలికి తీయాల్సి ఉంది. వెలికితీత ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. మరో 10-15 నిమిషాల తర్వాత రీపోస్ట్ మార్టం ఆ మృతదేహానికి జరిగేటువంటి అవకాశం ఉంది. ఉస్మానియా అలాగే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన 2 ఫోరెన్సిక్ డాక్టర్లు కొద్దిసేపటి క్రితమే స్పాట్ కి చేరుకున్నారు. ఇక్కడ జిల్లా జడ్జ్ కృష నేతృత్వంలో పరిశీలనలో ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ జరుగుతుంది. సుమారు అరగంట పాటు ఆ మృతదేహానికి సంబంధించి రీపోస్ట్ మార్టం ప్రక్రియ జరుగుతుంది. ఎక్కడెక్కడ ఇప్పుడు ఏవైతే మధుకర్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్న సందర్భంలో ఆ మృతదేహానికి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయన్న దానికి సంబంధించి కూడా పరిశీలన జరపాల్సి ఉంటుంది. అదంతా కూడా ఇక్కడే జరుగుతుంది. లోపట ఏ భాగాలకు బలమైనటువంటి గాయాలు ఉన్నాయి, ఈ ఎముకల భాగంలో, పక్కటెముకల భాగంలో 2 వైపులా కూడా భారీగా గాయాలు ఉన్నాయి. అవన్నీ కూడా విరిగిపోయినట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి సంబంధించి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి అనేటువంటిది చూడాల్సి ఉంది. ఆ పరిశీలనలో తేలేటువంటి అవకాశం ఉంది. మొత్తం 6 భాగాలకు సంబంధించినటువంటి లోపల భాగంలో పూర్తిగా పరిశీలన జరుపుతారు. దాంట్లో కొన్ని శాంపుల్స్ ను కూడా వాళ్ళు సేకరించేటువంటి అవకాశం ఉంది. అవి మళ్ళీ హైదరాబాద్లోని ల్యాబ్కు పంపిన తర్వాత వచ్చేటువంటి రిపోర్టు ఆధారంగా హైకోర్టుకు సీల్డ్ కవర్లో రిపోర్టును సమర్పించేటువంటి అవకాశం ఉంది. మధుకర్ది హత్య ఆత్మహత్య అన్న దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. హత్య అన్నదానికి బలమైనటువంటి కారణాలను వాళ్ళ తల్లిదండ్రులు చూపుతున్నారు. అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ఒక యువతిని ప్రేమించడం ద్వారా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్న సందర్భంలోనే ఆ తల్లిదండ్రులకు తెలియటం, ఆ కుటుంబానికి తెలవటం, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సన్నిహిత బంధువు ఎమ్మెల్యే కావడం, ఇవన్నీ కారణాలు ఆ దళిత యువకుడి పైన పడ్డాయి. అతన్ని అంతమొందించాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు పకడ్బందీగా వ్యూహం రచించి అతన్ని హత్య చేశారన్నది ఆ తల్లిదండ్రుల యొక్క అభియోగం. మరి ఆత్మహత్యని పోలీసులు రికార్డు చేసి దానికి సంబంధించి విచారణ జరిపారు. పోస్ట్ మార్టం నివేదిక కూడా ఆత్మహత్య అనే బయటికి వచ్చిందని చెప్తున్నారు. ఆత్మహత్య ఎందుకు మధుకర్ చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి కారణాలకు సంబంధించి మాత్రం పోలీసులు ఇప్పటి వరకు వివరాలు వెల్లడించలేదు. అయితే ఈ యువకుడు మధుకర్ అలాగే అతను ప్రేమించినటువంటి యువతి వీళ్ళిద్దరూ కూడా విషం తీసుకొని ఒకేసారి చనిపోవాలని నిర్ణయించుకున్న సందర్భంలో అతడు ఏదైతే సంఘటనా స్థలం దగ్గర పడి ఉన్నాడో ఆ ప్రాంతంలో అతడు విషం తీసుకొని చనిపోయాడు. అలాగే ఆమె ఇంట్లో విషం తీసుకొని చనిపోవాలని భావించిన సందర్భంలో ఇది జరిగిందనేటువంటి ఒక కథనం వినిపిస్తోంది. మరి హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం అయితే రీపోస్ట్ మార్టం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టుగా అతనికి సంబంధించినటువంటి ఒంటిపైన ఎక్కడెక్కడ బలమైనటువంటి గాయాలు ఉన్నాయనేటువంటిది తేలిన తర్వాత గానీ ఈ మృతదేహానికి సంబంధించినటువంటి సస్పెన్స్ వీడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం స్పాట్ దగ్గర 2 డాక్టర్లు, జిల్లా మెజిస్ట్రేట్ నేతృత్వంలో పరిశీలన అయితే జరుగుతోంది. మరో 10-15 నిమిషాల్లో రీపోస్ట్ మార్టం మృతదేహానికి జరుగుతుంది. ఆ తర్వాత ఇవన్నీ పరిశీలన తర్వాత ఏంటనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఏంటి వాళ్ళేమో ఆత్మహత్య అంటున్నారు, వీళ్ళు హత్య అంటున్నారు. దీనికి సంబంధించి ఎటువైపు మీరు మొగ్గు చూపుతారు? మాటికి ఇది హత్యనే, ఇది రాజకీయ హత్యనే, ఇది కులపరంగా హత్యనే. ఎందుకంటే దళిత కుటుంబం మీద ఈ జరిగిన హత్య ఇది మాటికి మనువాద సిద్ధాంతం పరంగా దళిత వాడు
వేరే కులాన్ని చూసినట్టయితే కళ్ళు తీసేయాలి, నోరుతోటి మాట్లాడితే నోరు నాలుకే గోసేయాలి అన్నట్టుగా అప్పుడు ఒకప్పుడు మాత్రమే ఉండేది, ఇప్పుడు ఉందని ఇంకా నమ్ముతున్నారా? ఈ మోదీ సర్కార్, ఈ రాష్ట్ర సర్కార్, కేసీఆర్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఇది మోమాటి వాళ్ళిద్దరు మాత్రం ప్రేమించుకున్నాం, ఒకేసారి చనిపోవాలనుకుంటున్నాం, ఇంట్లో పెద్దలు ఒప్పుకోవట్లేదు ఇరు వర్గాలకు సంబంధించి, అందుకే చనిపోవాలి అనుకున్నాం అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఇది అల్లిన కథ. అబ్బాయిని ఈడికెళ్ళి తీసుకుపోయిన కిడ్నాప్ చేసిన కథ. అఖిల్ అన్న అబ్బాయి అంటే సర్పంచ్ వాళ్ళ కొడుకే, అతని మంచి స్నేహితుడు కనుక స్నేహితుడిని మోసం చేసి తీసుకువెళ్ళిన సంఘటన. మద్యం సేవించడం కోసమే ఇద్దరు వెళ్ళినట్టున్నారు. 100% అబ్బాయికి ఎలాంటి చెడు అలవాటు లేదు, మద్యం అలవాటు లేదు, గుట్కాలు అలవాటు లేదు, ఎలాంటి చెడు అలవాటు అన్నది లేనే లేదు మద్యంది. అలాంటి వారిపైన లేని పుట్టించడము ఇది ఈ అధికారులకు మరియు ఆ రాజకీయ నాయకులకే ఉన్నది. స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితుడు బంధువులు కాబట్టే ఇది రాజకీయం చేయడానికి ఒక వర్గం చేస్తున్న కుట్ర అన్న విమర్శ వస్తుంది. దీనికి 100% ఆ మాటకు విరుద్ధంగా మేము చెప్తున్నాం. రాజకీయ నాయకుని యొక్క బంధువు ఎవరైతే ఉన్నారో ఆ బంధువు యొక్క వాళ్ళని కాపాడుకునే దానికే పోలీసు వాళ్ళను కూడా వారికి ఒక కొమ్ము కాసేటట్టుగా కనబడుతున్న గాయాలను కూడా కనబడ్డా కానీ కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా గుడ్డోడు ఉన్నట్టుగా పక్క బొక్కలు ఇరిగిపోయినాయని చెప్పినప్పటికీ కూడా ఈ చేయిలు ఇట్లు లూగుతున్నాయి అన్నట్టుగా చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళొచ్చారు. ఏం జరుగుతుంది? నేను లోపట్లకి వెళ్ళాను, ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా వెళ్తలేరు, మట్టి బాగా ఘాటుగా ఉన్నదని. చాలా దారుణంగా ఏంటంటే ఇది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా చేయాలి. లోపల జరుగుతున్నటువంటి తంత ఏ విధంగా దాన్నే చెప్తున్నాను సార్. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళ దగ్గర సాపలు లేవు, ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు, ఇక్కడికి వచ్చినాక ఎవరన్నా వస్తారా అని చెప్పడము ఇది ఎంత అంటే హైకోర్టును కూడా తప్పిదారి పట్టిస్తున్నారా అని అనుకుంటున్నాను. అంటే ఏంటి మీ ఆరోపణ? మా ఆరోపణ ఏంటంటే సిబ్బంది అన్నది అనుకూలమైన సిబ్బంది ఉండాలి. సిబ్బందితో పాటు ఇది పారదర్శకంగా నడుతుందంటే ఒక కెమెరా అన్నది ఇక్కడ పరదాపరంగా పెట్టి అక్కడ జరుగుతున్న విషయాన్ని ఇక్కడ తంతును కూడా చూపించినట్టయితే చాలా బాగుండేది అని మేము భావిస్తున్నాం. ఆదేశం అట్లా లేదు కదా? ఆదేశం అట్లా లేకుంటే మరి ఈ ఆదేశం కూడా లేదు కదా. సిబ్బంది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురాకుండా మధ్యని ఈడికెళ్ళి ఊరోళ్ళనే తీసుకుపోయి తవ్వుండి రాండ్రి తీస్తారా అని అనడం. మృతదేహం వెలికితీత జరగలేదా? వెలికితీత జరగలేదు, ఇంకా తీసుడు మీద ఉంది, మట్టి గట్టిగా అయిపోయింది కనుక అది వెళ్తలేదు. బంక మట్టి ఉన్నది, ఇది రాగిడి మట్టి కనుక రాగిడి మట్టి వెళ్తలేదు. పార వేసిన కొద్దీ పారల్ని అతుక్కపోతుంది. దాన్ని మెల్లగా తీసే వాళ్ళు ఉండాలి. అంటే మానవత్వం ఉన్నవాడు ఆ పని చేయగలుగుతాడు. సమయం పట్టే అవకాశం ఉంది. దానికి దాదాపు 1-2 గంటలు పట్టే అవకాశం ఉన్నది. నేను చేస్తానని మనస్ఫూర్తిగా మానవత్వ దృక్పథంతో ఏమున్నదో అని వెళ్తా అంటే అక్కడే కొంచెం అధికారులు ఏమన్నారంటే ఈయన నాయకుడు, ఈయన వద్దు అని అన్నాడు. అంటే నాయకుడు అంటే మనిషి గాడా? అంటే నాయకుడు అంటే తప్పుడు మార్గంలో చెప్తాడు. అంటే అలాంటి రాజకీయ నాయకులకు ఏదైతే మొగ్గింకి రోజులు అలాంటి వాళ్ళ మేము ఒకవేళ ఈ రీపోస్ట్ మార్టంలో అది ఆత్మహత్య అని మళ్ళీ తేలితే 100% ఇది ఆత్మహత్య అని తేలది. ఒకవేళ తేలితే దానికి కేసీఆర్ కూడా బాధ్యుడవుతాడు, ఎంపీ మన సుమన్ అన్నవాడు కూడా బాధ్యుడవుతాడు. ఎందుకంటే నోరు ఇంతవరకు కూడా ఇప్పలేడు. ఇది ఊరెత్తున లేస్తున్న ఉద్యమం, ఇది ఒక దళిత కుటుంబాన్ని ఈ మాదిరిగా దారుణంగా చంపిన విషయం ఇది వైలెట్ అయిపోయింది వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా. అయినప్పటికీ కూడా కళ్ళు కడతా అంటే ఇది 1200 అమరుల సాక్షిగా వచ్చిన తెలంగాణలో ఇది ప్రజాపాలన కాదు, ఇది మనువాద పాలన అన్నట్టుగా కనబడుతుంది. కేసీఆర్కి ఇంతవరకు కూడా వినబడతలేవా టీవీలు వివీలు? పొద్దుగాల లేవగానే ఇంటెలిజెంట్ రిపోర్ట్ కనబడుతుంది. మరి ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా పూర్తిగా పాలేరు లెక్క వ్యవహరిస్తున్నారా? గతంలో రాజు ఉండే దొర ఉంటే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు, విచారణ జరుగుతోంది కదా. అది తూతు మంత్రంగా విచారణ ఏంది? పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన తర్వాత అది నడిపిస్తారు. మన ఎవరైతే ఆయోగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సింధు శర్మ గారు, ఆ వస్తువులను ఏవైతే ఉంటాయో నిజంగానే ఇది పారదర్శకంగా నడుస్తా ఉంటే గ్లౌజులు దొడుకొని ఆ మందు సీసన్ ఇట్లా పట్టుకొని చూపించాలి. గ్లౌజులు దొడుకొని, ఎందుకంటే నీ ముద్రలు కూడా పడతాయి కదా. నేను తాగిన అనుకున్న మందు తాగినంటే నా ముద్రలు పడతాయి, నాతో పాటు ఇంకెవరిది పడితే వాడు ముందే సేకరించి ఉండొచ్చు కదా. శాంపుల్ ముందుగా మాకు అనుమానం ఏంటంటే అది కావాలని తూతు మంత్రంగా ఒక సిట్టింగ్ జడ్జి, మన రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ గారు వచ్చారు. అదే కాకుండా ఉద్యమకారులందరూ ఇక్కడికి వచ్చారు. అదే మాదిరిగా మందకృష్ణ మాదిగ గారు కూడా దీన్ని పిలుపునిచ్చారు. అందుకే పెద్ద తలకాయలన్నీ ఇక్కడ వచ్చినాయి కుమ్మడిగా అని గందు గురించి ఇది తూతు మంత్రంగా ఇల్లు ఇన్వెస్టిగేషన్ జరిపించినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా దాని మీద మాకు నమ్మకం ఎందుకు అనిపిస్తలేదంటే కనీసం కుటుంబ సభ్యులతో ఒక కెమెరా తీసుకుపోయినట్టయితే మాకు కొంచెం తృప్తి ఉండు. ఎందుకంటే నీ కెమెరా పెట్టిన కెమెరాకి ఈ కెమెరాకి ఏం తేడా ఉండదు. మరి ఈ కెమెరాను మాకు ఎందుకు అనుమతిస్తలేరు? ఎందుకంటే ఆడ ఎక్కడ కూడా నమోదు లేదు వేరే కెమెరా వాడద్దు అని.
అన్నప్పుడు ఈ కెమెరా ఎందుకు వాడనిత్తలేరు? అమాయకులైన తల్లిదండ్రులు వాళ్ళతోటి ఒకళ్ళు కొంచెం మేధావిగా ఒక కొడుకుల వాళ్ళ పర్మిషన్ ఇచ్చినట్టయితే వాళ్ళకు ఊరటగా ఉందరు, అదే మాదిరిగా చూసి కళ్ళకు కనబడినట్టుగా ఉండు. ఇది వెలికితీతకే ఇంకో అరగంట సమయం పడుతుందా? 2 గంటల టైం పడుతుంది సార్ వెలికి తీయటకు. డాక్టర్లు ఏం చెప్తున్నారు? మరి పోస్ట్ మార్టం జరగాలంటే ఇంకెంత టైం? డాక్టర్లు అయితే అలా ఏం కనబడలేదు నాకు. ఒక మేజిస్ట్రేట్ గారు కనబడ్డారు, తల్లిదండ్రులు కూర్చుండి ఉన్నారు, సిబ్బంది ఒక 3 అలా తవ్వుతున్నట్టుగా కనబడ్డారు, ఇద్దరు నిలబడ్డట్టుగా ఉన్నారు. అయితే మాకు తెలిసిందే మట్టుకు వాళ్ళకు ఏ గైడ్ లైన్స్ ఇచ్చిర్రో ఆ గైడ్ లైన్స్ ను తూచా తప్పక పాటించకుండా తూతు మంత్రంలాగా చేస్తున్నారు. ఎందుకంటున్నామంటే ఒక హైకోర్టు అంటే రాష్ట్రానికి హైకోర్టు నుంచి ఆదేశాలు జారీ చేస్తే సర్వం తీసుకొని రావాలి, తవ్వేటోళ్ళని తీసుకురావాలి, వాళ్ళకి టైమింగ్ ఎరుకుండాలి, ఎంత టైంలో తీయగలుగుతామని ఆ శవమును తీసేదానికి. దాన్ని మళ్ళీ ప్యాకింగ్ చేయాలంటే ఎలా ప్యాకింగ్ చేయాలి, అవన్నీ కెమికల్ వస్తువులు అన్ని తీసుకొని రావాలి. అలాంటి ఏం కనబడతలేదు. ఇక్కడికి వచ్చి తవ్వేటోళ్ళు ఉంటారా? డాక్టర్లు అయితే మీరు కనిపించలేదు అని అంటున్నారు. మరి పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. మృతదేహం వెలికి తీసిన తర్వాత ఎంత సమయం పడుతుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇక్కడ ఈయన చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోకుండా, సిబ్బందిని తీసుకురాకుండా లోకల్ వాళ్ళని మృతదేహాన్ని వెలికి తీసేటువంటి దాంట్లో భాగస్వామ్యం కావాలి, సహాయపడాలని వాళ్ళు అభ్యర్థిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు మరి ఏ మేరకు వీళ్ళు అమలు చేస్తున్నారనే దానికి సంబంధించి వీళ్ళు కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం ప్రక్రియ తర్వాత ఏంటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శర్మ.